మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్. పెదమల్లం గ్రామంలో టోర్నడోలు విధ్వంసం. ముఖ్యమంత్రి తుఫాను బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాకాని భరోసా. ఎర్రకాల్వ జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి. 1400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. ఇక డీటెయిల్స్ చూస్తే రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. పాలకొండ ప్రశాంత్ శ్రీ ధర్మశాస్త్ర సన్నిధాన ట్రస్ట్ వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం యాక్సిస్ బ్యాంక్ 2 అంతస్తులు శ్రీకాకుళం నందు ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంయుక్త కలెక్టర్ శ్రీ ఎం నవీన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం చేసి పలువురికి ఆదర్శం కావాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రక్తం కూడా అధికంగా ఉందని, రక్తానికి తగ్గ అవసరాలు కూడా పెరుగుతున్నందున మనం సమకూర్చుకోలేని పరిస్థితి నుంచి ప్రశాంత్ అన్ని రక్తదాన బ్యాంకులను సమన్వయం చేసుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషమని, 25 మార్లు రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమ నిర్వహణకర్త పాలకొండ ప్రశాంత్ మాట్లాడుతూ అందరి సహకారంతో ప్రతి సంవత్సరం స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎందరికో ప్రాణదానం చేస్తున్నామని, ఇది ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఈ దాతలు అందరికీ కూడా మెమెంటో, ప్రశంసా పత్రం మరియు గోల్డ్ ప్లేటెడ్ మెడల్తో సత్కరించడం జరిగింది. నేను 18 సంవత్సరాల నుండి రక్తం దానం చేయాలి అని మోటివ్తో 18వ సంవత్సరంలో నేను రాజాం జిఎంఆర్ కాలేజ్లో చదువుతున్నప్పుడు జిఎంఆర్ గారి స్ఫూర్తి మేరకు ఫస్ట్ టైం రెడ్ క్రాస్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను మొదటిసారి బ్లడ్ డొనేషన్ చేశాను. అప్పటి నుండి ఒక 2 ఇయర్స్ నేను ఎన్సీసీ చేసిన తర్వాత, ఎన్సీసీ క్యాంప్లో కూడా డొనేట్ చేసిన తర్వాత మా రిలేషన్ ఒకరికి ఒంట్లో పోకపోవడంతో నేను బ్లడ్ కోసం చాలా ప్రయత్నించాను. అప్పుడు నా బ్లడ్ తాలూకు ఆవశ్యకత తెలిసింది. అప్పటి నుండి కూడా మొదలయ్యి నేను ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఒకసారి బ్లడ్ డొనేషన్ చేయాలని ఉద్దేశంతో ఇప్పటి వరకు కూడా మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, అలాగే న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్, అలాగే లయన్స్ బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ అవకాశం వచ్చినా కూడా బ్లడ్ నేను వెంటనే డొనేట్ చేస్తున్నాను ఎవ్రీ 3-4 మంత్స్కి. అలాగే ఇప్పటి వరకు కూడా 24 టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేశారు. అయితే ఇప్పుడు 25th బ్లడ్ డొనేషన్ అనేది ఒక సిల్వర్ జూబ్లీ బ్లడ్ డొనేషన్ చేయాలని కాన్సెప్ట్తో ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా సర్కిల్ చేసి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశాను. ఇప్పటికే ఈరోజు ఎంత సైక్లోన్ తుఫాన్ అయినా కూడా ఇప్పటికీ కూడా 90 మంది డోనర్లు వచ్చారు. అలాగే ఈవినింగ్ 5 వరకు కూడా 200 మంది డోనర్లు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మా శ్రీ ధర్మశాస్త్ర సన్నిధాన ట్రస్ట్ ఆధ్వర్యంలో గడిచిన 2 సంవత్సరాల నుండి కూడా ఎన్నో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశాము. రథసప్తమి సందర్భంగా శ్రీ ధర్మశాస్త్ర సన్నిధాన ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసిన బ్లడ్ క్యాంప్లో 210 యూనిట్లు వచ్చాయి. అలాగే ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన రథసప్తమి బ్లడ్ క్యాంప్లోన 434 యూనిట్లు సేకరించింది. వాళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి ఎప్పుడు బ్లడ్ కావాలన్నా కూడా వెంటనే స్పందించి మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అయితే న్యూ శ్రీకాకుళం బ్యాంక్, రెడ్ క్రాస్ అయితే రెడ్ క్రాస్, లైన్స్ అయితే లైన్స్, జెమ్స్ అయితే జెమ్స్, అలాగే ఇక్కడ నుండి విజయనగరం, విశాఖపట్నం కూడా బెటర్ ట్రీట్మెంట్కి వెళ్తారు. వాళ్ళందరికీ కూడా సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఎవ్రీ బ్లడ్ డోనర్ ఈజ్ ఎ రియల్ హీరో. సో వాళ్ళందరికీ ఉద్దేశం మేరకు ఈరోజు ప్రతి ఒక్క బ్లడ్ డోనర్కి కూడా ఒక మెమెంటో, ఒక మెడల్, ఒక సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో నన్ను అందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకోండి. యువత అందరూ కూడా ఇప్పుడు ఉన్న సొసైటీలో అందరూ కూడా 18 ఇయర్స్ దాటిన తర్వాత ఒక మందు, ఒక సిగరెట్, ఒక అమ్మాయికి ఎడిక్ట్ అవుతున్నారు అనే యూత్లోకి ఒక మెసేజ్ వస్తుంది. నన్ను అందరూ ఆదర్శంగా తీసుకొని ప్రతి ఎవ్రీ 3 మంత్స్కి 4 మంత్స్కి బ్లడ్ డొనేషన్ చేసి ఆరోగ్యవంతులుగా ఉంటారని కోరుకుంటాను. నాకు చాలామంది కూడా డిమోటివేట్ చేశారు. అంటే బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, డిసీజ్ వస్తాయి అని అన్నారు. అటువంటి ఎవరు అపోహలు పడకండి. ఇప్పటి వరకు కూడా నేను 24 టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేశాను. నేను చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను. సో అందరూ కూడా రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా వెళ్ళాలి. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా వీరవరసంలోని ఆచంట మండలం పెద్దమల్ల గ్రామంలో టోర్నడోల్ విధ్వంసం సృష్టించాయి. పశ్చిమ గోదావరి వీరవరస ఆచంట మండలంలో టోర్నడోల్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎక్కడ విదేశాల్లో చూశాము కానీ మన భీమవరం నియోజకవర్గం వీరవాసరం ఆచంట మండలం పెద్దమల్లం గ్రామంలో టోర్నడోలు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యేలోపే కొన్ని నిమిషాల్లోనే విధ్వంసం సృష్టించాయి. ఈ సుడిగాలి పలు షెడ్లు, పాకలను కూల్చివేయడంతో పాటు వాహనాలను కూడా ధ్వంసం చేశాయి. వ్యాన్లు, ట్రాక్టర్లను చర్చి వైపు కుడివైపు నుంచి ప్రారంభమైన టోర్నడో 165వ జాతీయ రహదారిని క్రాస్ చేసిందని స్థానికులు చెబుతున్నారు. జాతీయ రహదారి మీద వెళ్లే వాహనాలు చాలా ఇబ్బందులకు గురయ్యాయి.
ఇలా వచ్చేస్తుంది మళ్ళీ ఒడ్డు మీకు వచ్చేస్తుంది. అక్కడ ఆపుతానే ఎక్కడ ఎంత తగ్గలేదు రేకులు కాడి నుంచి వెళ్ళిందిరా. ఈ రేకులు స్టీల్ రేకులు కాడి నుంచి ఈ స్టీల్ రేకులు కాడి నుంచి వెళ్ళింది లోపలికి ఏదో ఊరొచ్చినట్టు. నెల్లూరు నగరాన్ని మిచాంగ్ తుఫాన్ అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది బీదవాళ్ళు కరెంటు లేక నీళ్లు లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వాళ్లను నేనున్నానంటూ తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదుకున్నారు. ఎక్కడ ఏ మూల ఏ బీదవాడు ఇబ్బంది పడుతున్నా వెంటనే అక్కడికి చేరుకొని తన వంతు సహాయక సహకారాలు అందించారు. ముఖ్యంగా ఈ మిచాంగ్ తుఫాను వల్ల నెల్లూరు నగరంలో గత 2 రోజుల నుండి కరెంటు లేదు. దీంతో తినడానికి తిండి లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగమేఘాల మీద ఆర్టీసీ బస్టాండ్, పెద్ద ఆసుపత్రి, ఇంకా మారుమూల ప్రాంతాలలో చాలా చోట్ల భోజన వసతి ఏర్పాటు చేశారు. ఎంతో మంది రాజకీయ నాయకులు చూసి చూడనట్లు ఉన్నప్పటికీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తానున్నాను అంటూ వట్టి మాటలతో కాకుండా చేతులతో పనిచేసి చూపించాడు. అందరికీ కడుపు నిండా అన్నం పెట్టాడు. రెడ్ క్రాస్ చైర్మన్గా ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్ని కావు. నెల్లూరు జిల్లా ప్రజల గుండెల్లో మంచి ఉపాధ్యాయుడిగా, నాయకుడిగా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా ఉంగటూరు మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా కైకరం నుంచి అక్కుపల్లి గోకవరం వెళ్లి రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షం నీరు కారణంగా స్తంభించిన రాకపోకలు. కైకరం అక్కుపల్లి గోకవరం వెళ్లు దారిలో తెల్లవారుజామున వరద ప్రవాహంలో చిక్కుకుపోయిన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని బయటకు లాగిన స్థానికులు. వరద ప్రవాహంతో స్తంభించిన రాకపోకలు. నువ్వు అందులోకి వెళ్ళిపోతావు అలాగా ఇటు గట్టు ఎత్తున్నాడేంటి చూడండి కారు మునిగిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం తణుకు మండలం దువ్వ గ్రామంలో తుఫాన్ మిగిల్చిన నష్టం. వయ్యేరులోకి కొట్టుకుపోతున్న ధాన్యం. సుమారు 50 ఎకరాల ధాన్యం నీటిపాలు. తెల్లవారుజామున ఒక్కసారిగా పెరిగిన వయ్యేరు నిండా మునిగిన రైతుల పరిస్థితి చూసిన ప్రతి ఒక్కరి మనసు కలిచివేత. దువ్వ గ్రామంలో రైతుల దీనస్థితి. చాలా వరకు కొట్టుకుపోయిన ధాన్యం. ఒక్కరోజు ఆగితే గట్టుకెక్కే రైతులు అప్పుల పాలు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జోరు వానలోనే అర్ధరాత్రి తుఫాన్ బాధితులకు అండగా తోడుగా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామన్నాయుడు నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. కోస్తా ప్రాంత తుఫాను ఉపద్రవానికి మంగళవారం రాత్రి భారీ వర్షంతో పాటు పెద్ద ఎత్తున వీచిన సుడిగాలి ఉధృతికి వెలివెల, సాలివాడ, తిల్లపూడి గ్రామాల్లో నివాస ఇళ్ల పైకప్పులు పైకి లేచి ఎగిరిపోయాయి. గోడలు దెబ్బతిన్న
దెబ్బతిన్నాయి. ఇళ్లల్లో సామాన్లు సైతం గాలికి ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు, వందలాది కొబ్బరి చెట్లు ఎక్కడికక్కడ పడిపోయాయి. ఆ ప్రాంతాలు అంధకారమయ్యాయి. గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జోరు వానను లెక్క చేయకుండా తడుస్తూనే ఆ ప్రాంతాలకు వెళ్లి సహాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రెవెన్యూ, ఫైర్, R&B పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అక్కడికి రప్పించారు. కారు చీకట్లోనే రహదారులపై అడ్డంగా పడిపోయిన కొబ్బరి చెట్లు, వృక్షాలు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనుల్లోనూ నిమగ్నమయ్యారు. తుఫాను బాధితులకు ధైర్యం చెప్పి అక్కడే గడిపారు. తుఫాను మరి విజృంభించి పర్టికులర్గా వరి చేలు నేల కొరగడంతో పాటు ధాన్యం రాసులు మునిగిపోవడంతో పాటుగా తీవ్రంగా రైతులు నష్టపోవడంతో పాటు ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ చూడనటువంటి విధంగా సుడిగాలిలు, అంటే ఎక్కడో అమెరికా వంటి రాష్ట్రాల్లో చూసేవాళ్ళం టోర్నడోలు అని చెప్పేసి, కానీ ఈరోజు మన ప్రాంతంలో పర్టికులర్గా ఇప్పుడే తెల్లపూడి సానివాడ ప్రాంతంలో మనం చూస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర 200 కొబ్బరి చెట్లు వితిన్ క్షణాల్లో కళ్ళెదర కొబ్బరి చెట్లన్నీ కూడా నేల పడిపోయినటువంటి పరిస్థితి. కరెంటు స్తంభాలు, కరెంటు వైర్లు పడిపోయినటువంటి పరిస్థితి. ఇళ్ళు కప్పులు పైకి లేచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంట్లో సామాన్లు సైతం గిరగరా తిరుగుతూ గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా వెలివిల గ్రామంలో కూడా ఇప్పుడే మనం చూసాం. ఏదైతే అక్కడ పాపం ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా భయాందోళనతో ఏం జరుగుతుందో తెలియక, ఎందుకంటే అంతా పొగ కమ్మేసి ఆ చెట్లను పట్టుకోకపోతే మేము కూడా ఎగిరిపోతాయేమో అని మహిళలు కూడా భయంతో, పిల్లలతో ఇంకా షాక్తో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఇమ్మీడియట్లీ ఇప్పుడే సబ్ కలెక్టర్ గారు తోటి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేసి, R&B డిపార్ట్మెంట్ని కూడా అలర్ట్ చేసి, ఫైర్ డిపార్ట్మెంట్ని కూడా రప్పించి రాత్రైనా అర్ధరాత్రి అయినా స్వయంగా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఏదైతే ఈ యొక్క చెట్లు, ఎందుకంటే రహదారులన్నీ కూడా పోవడంతో ఈ గ్రామాల నుంచి ఏ రాత్రో అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చినా, ఏ పాము కూడా వచ్చినా అత్యవసర స్థితిలో హాస్పిటల్కి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా లేవు. 7-8 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలంటే కష్టమని మరి ఇవన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే అధికారులందరికీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. నష్టపోయినటువంటి ప్రతి కొబ్బరి చెట్టును కూడా మళ్ళీ నిబంధనలు పేరు చెప్పి మళ్ళీ ఒక చెట్టు రాసి ఒక చెట్టు రాయడం కాకుండా నష్టపోయి పడిపోయిన ప్రతి చెట్టును కూడా నమోదు చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇళ్ళు దెబ్బతిన్నాయో అన్ని ఇళ్ళను కూడా నమోదు చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే మోటార్ సైకిల్ కానీ ఇంట్లో సామాగ్రి కానీ ఏదైతే నష్టపోయారో వాటిని కూడా నమోదు చేయండి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం వద్దు, నిర్లిప్తత వద్దు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ప్రభుత్వంతో ఇప్పించడంతో పాటుగా మరి ధైర్యంగా ఉండండి. ఏదో కొంతమేర అదృష్టం, ఎందుకంటే ఆస్తి అయితే నష్టపోయాం, ప్రాణాలతో కొంతమేర మనం బయటపడ్డాం కాబట్టి ఖచ్చితంగా ఇంటి నిర్మాణాల్లో కానీ మీరు పోగొట్టుకున్నటువంటి దాంట్లో ఆ నిర్మాణంలో నేను కూడా ఫౌండేషన్ తరఫున వ్యక్తిగతంగా కూడా ఆ ఇంటి నిర్మాణాల్లో అట్లా కూడా సాయం చేస్తానని కూడా వాళ్ళు కూడా మాటిస్తూ అందరూ కూడా ధైర్యంగా ఉండి అత్యవసర పరిస్థితులు అవుతేనే తప్ప ఇంట్లోంచి బయటికి రావద్దు. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకా గాలులు తగ్గలేదు, ఏ చెట్టు ఎప్పుడు పడుతుందో అనేటువంటి ఆందోళన ఉంది కాబట్టి అత్యవసర పరిస్థితి అవుతే తప్ప ఎవరు కూడా ఇంట్లోంచి బయటికి రావద్దు ఈ రాత్రి అర్ధరాత్రి అని చెప్పి అందరికీ తెలియజేస్తారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి ఒకే రైతుకు చెందిన వరి ధాన్యం సుమారు 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం అంటున్నారు. రైతుల కన్నీటితో నిండిపోయారు. సుమారుగా 20 ఎకరాలుగా వరి పంట ధాన్యం నష్టమని రైతులు ఆవేదన. నీట మునగడంతో జేసీబీ సహాయంతో ధాన్యాన్ని బయటకు తీస్తున్న వైనం. రోజు వారం కదా లాట్ కట్టి వచ్చారు కదా పట్టా తీసుకోదా
పశ్చిమ గోదావరి జిల్లాలో మిచాంగ్ తుఫాన్ ఎడతెరపి లేని వర్షాలకు కల్లాల్లోని ధాన్యపు రాసులు తడిసిపోయాయి. తేమ శాతం ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని కేజీ చొప్పున ఇవ్వాలని రైస్ మిల్లులు ఒత్తిడి చేస్తున్నారని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పెనుమంట్ర, పెనుగొండ, ఆచంట, పోడూరు మండలాల్లో రోడ్లపైన కళ్ళాల్లో ధాన్యం ఉండగా తుఫాను కారణంగా ధాన్యం రాసులు దెబ్బతిన్నాయి. అలాంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు స్వర్ణ రకం వరితో పాటు మిగతా వరి రకాలు తుఫాను ప్రభావంతో నేలకొరిగాయి. నేలకొరిగిన వరి వలన దిగుబడి తగ్గటమే కాకుండా వరి కోతకు, మాసూళ్లకు ఎక్కువ పెట్టుబడి అవుతుందని రైతులు వాపోతున్నారు. నాది ధాన్యం రోడ్డు మీద పోసాను. ఈ ధాన్యం కొనుగోలు చేయాలి. నాది 20 మాసూరు వచ్చింది. దానికి పాయింట్ కటింగ్ అంటున్నారు. అది పాయింట్ కటింగ్ లేకుండా ఏమన్నా తీసుకోవాలి. అది అని కోరుతున్నాను ప్రభుత్వాన్ని. ఆసంట మండలం మాది మొత్తం 10 ఎకరాలు వేసాం. మొత్తం నానిపోయింది. కిలోమో కేజీ పాయింట్ కేజీ ధాన్యం కట్ చేస్తానంటున్నారు. 20 పాయింట్ వచ్చింది. మాది 20 పాయింట్ వస్తే 3 పాయింట్లు 3 కేజీలు కట్ చేస్తానని అంటున్నారు ప్రభుత్వం. మరి ప్రభుత్వం కొనకపోతే మరి ఇంకెవరు కొంటారు ఇక్కడ అని బోకరైలను అడుగుతుంటే బోకరైలు మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇంత మట్టికి మీరు ఏమైనా ప్రభుత్వం ఏమైనా మాకు ఏమైనా సహకారం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మండలం రావుగుంట చేత మల్లికార్జునరావు అండి. మాది ఇలాగ నానిపోయి నానతిండి కింద ఉన్నది. ఈ దాన్ని చూసుకుని వెళ్ళి మార్గం ఏం కనపడతలేదు కదా, ఏదో చేయండి. ఈ ప్రభుత్వం ఆదుకుని ఏదో కొంత చేయాలండి. మరి లేకపోతే మేము ఇబ్బందులు పడిపోతాం. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందండి. నానిపోయి తిండ్ల కింద ఉంది. కౌలు రైతుని నేను. జాగ్రత్తగా చేయండి బాబు. మండలం ఆసంట ఇక్కడ 10 ఎకరాలు పోసాను. దాని ఎకరాలు నానిపోయింది. అది మరి ఏమైపోతుందో తెలియదండి. మరి మీరు దాని గురించి ఆదుకోవాలన్న ఎవరు పట్టించుకోలేదు ఇక్కడ. మరి ఏ పరిస్థితి ఇంకా వాతావరణం 2-3 రోజులు చెప్తున్నారు. ఇంకానే మరి దాని గురించి మీరు ఏమన్నా మాకు చెప్పాలని మీరు తప్పనిసరిగా వస్తాయని అక్కడి నుంచి మళ్ళా పాయింట్కు కేజీ తొరగంటున్నారండి. మళ్ళీ 25-20 అలా వస్తాయండి. మరి కేజీ తొరగంటే చాలా బత్తకే ఇంజిన్ 5-6 కేజీలు పోతుందండి సారకాయ. దాన్ని బట్టి మీరు వెంటనే మాకు ఆదుకుని మీరు ఏదైనా న్యాయం చేయాలి. ప్రభుత్వం ద్వారా మాకు చేయాలి మీరు తప్పనిసరిగా. మిచాంగ్ తుఫాన్ ప్రభావం దృష్ట్యా శ్రీకాకుళం జిల్లాలో కళింగపట్నం కె మత్స్యలేశం బృందంవానిపేట గ్రామంలో మత్స్యకారులు లోతట్టు ప్రాంతాలలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పర్యటించారు. ఈ మేరకు ప్రజలను, రైతులను అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి మత్స్యకారులను, ఖరీఫ్ రైతులను ఆదుకోవాలన్నారు. అయితే తుఫాను ప్రభావం ఉండగానే 10 రోజులు ఉండగానే మాకు వేట ఆపించేశారమ్మా. మేము వేటకు లేదు. వేటకు వెళ్ళకపోతే మాకు భోజనం కూడా ఉండని పరిస్థితి అని తెలియజేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో ముఖ్యంగా పేద గ్రామం ఏదైనా ఉందంటే ముందుగా బందరవానిపేట, కుందువానిపేట మాత్రమే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వృత్తి చేపల వ్యాపారాల మీద మాత్రమే బ్రతుకుతారు. కాబట్టి వీళ్ళని అన్ని విధాలుగా ప్రభుత్వం అసలు ఆదుకోవాలి. ఇంత తుఫాన్ ప్రభావం వచ్చాక తహసీల్దార్ కానీ లేదా ఇతర అధికారులు కానీ వచ్చి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు బ్రతికున్నారా లేదా అని కూడా చూడడానికి రాకపోవటం చాలా శోచనీయం. అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి నిత్యావసర సరుకుల్ని ఇవ్వకపోవటం చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాను వచ్చిన వెంటనే ఎక్కడైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజన సదుపాయాలు, అదేవిధంగా నిత్యావసర సరుకుల్ని ఇవ్వడం జరిగేది. ఈరోజు అలాంటి కార్యక్రమం కానీ అసలు ప్రజాప్రతినిధులు వచ్చిన దారి కానీ కనిపించడం లేదు. ఇప్పుడు మేమందరం తెలియజేసుకుంటున్నాం, ఇప్పటికైనా మీరు వచ్చి చూసి వీళ్ళందరికీ నిత్యావసర సరుకులు, అదేవిధంగా వాళ్ళు బ్రతకటానికి కావలసిన కొంత నగదుని
ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. కావలి నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కలిసి దగదర్తి మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలతో పాటు బోగోలు మండలంలోని విశ్వనాథరావుపేట గ్రామంలో పునరావాస కేంద్రంలో గిరిజనుల యోగక్షేమాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి తుఫాన్ బాధితులకు అన్ని విధాలుగా సహాయక సహకారాలు అందిస్తున్నారని, ఎవరు ఏ ఆందోళన పడవలసిన అవసరం లేదని కాకాని భరోసా ఇచ్చారు. నిద్రపోలే వాళ్ళు ఇచ్చినారా? ఏం పాలు ఇచ్చినారు? కాయలు ఇస్తారు, 1 కేజీ ఉల్లగడ్డలు ఇస్తారు, 1 కేజీ ఎర్రగడ్డలు ఇస్తారు, అంతేనా అందరికి? అందుకని చెప్పి మరలా అది రేపు గుర్తుగా రెడీగా ఇవ్వమని చెప్పా. నీది బాధ్యత తీసుకొచ్చి రేపే డిస్ట్రిబ్యూట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయిన మైన రేపు సాయంకాలం వెళ్ళే లోపల ఇచ్చారు. 25 కేజీలు బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఎర్రగడ్డలు, కేజీ ఉల్లగడ్డలు. రాష్ట్రంలో తుఫాన్ నేపథ్యంలో తేమతో సంబంధం లేకుండా ధాన్యాన్ని రైతుల నుంచి మిల్లర్లు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం ఆయన తణుకు మండలం దువ్వ అతిలి మండలంలో వరిగేడు గ్రామాలలో వర్షాల కారణంగా కళ్ళాల్లోని ఉన్న ధాన్యం రాసులను పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రైతులతో మాట్లాడుతూ తుఫాను కారణంగా ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాయత్తం చేశారని చెప్పారు. భారీ వర్షాల కారణంగా కళ్ళాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేయాలని, అందుకు తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైసు మిల్లర్లను కోరినట్లు చెప్పారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 1,07,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఆఫ్లైన్లో కొనుగోలు చేసినట్లు చెప్పారు. వీటికి సంబంధించి మొత్తం 1,140 కోట్లకు 800 కోట్లను ఇప్పటికే రైతుల ఖాతాలకు జమ చేసినట్లు చెప్పారు. మరో 200 కోట్లను అందజేస్తామన్నారు. ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం లేదన్నారు. రైతులు సాగు చేసిన స్వర్ణ రకం పంటను 98% మాసూళ్లో పూర్తయినట్లు చెప్పారు. మిగిలిన రకాల పంటలు అవి దృఢంగా ఉండడంతో గాలులకు నేల కొరిగే అవకాశం లేదని, దీనివల్ల పంట నష్టం ఏమీ జరగదని చెప్పారు. రైతులకు ఏ విధమైన పంట నష్టం జరగకుండా ఆదుకుంటామని మంత్రి కారుమూరి హామీ ఇచ్చారు. ఎక్కడికక్కడ లిఫ్ట్ చేసి రైస్ మిల్లులు తరలించే కార్యక్రమం చేస్తాం. పెద్ద ఎత్తున చేయటం జరిగింది. ఆన్లైన్లో 5,30,000 మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని ఆన్లైన్లో పంపించడం జరిగింది. 1,07,000 ధాన్యాన్ని ఆఫ్లైన్లో పంపించడం జరిగింది. ఇంకా దగ్గర 10,000 మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని గోడౌన్స్లో భద్రపరచడం జరిగింది. ఏ గింజ రోడ్డు మీద ఉన్నా సరే ఏ ఇబ్బంది లేకుండా ప్రతి గింజ తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే ఏ రైతుకి కూడా నష్టం లేకుండా ఇబ్బంది లేకుండా చేయటం జరిగింది. ఇప్పుడు దాకా దగ్గర 1,100 కోట్ల చిల్లర ధాన్యాన్ని కొనుగోలు చేయటం జరిగింది. దాంట్లో 880 కోట్ల రూపాయలు ధాన్యం డబ్బులకి అసలు ఆల్రెడీ రైతులకి వేయటం జరిగింది. ఇంకా 200 కోట్ల చిల్లర 2,000 రైతులకి వేయవలసి ఉంది. ఆ డబ్బులు కూడా ఇవాళ రేపట్లో వేసేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ఇంతకుముందు 21 రోజులు టైం ఉన్నా 2 రోజులు 3 రోజుల్లో రైతులకి డబ్బులు వేసేసే కార్యక్రమం చేస్తున్నాం. ఏ ఒక్క రైతుకి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాలా ఆదుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మిల్లర్స్ని అందరినీ కూడా అలర్ట్ చేసి, అధికారులను అలర్ట్ చేసి అన్ని రకాలుగా రైతుకి అండగా నిలిచేటట్టుగా చూస్తున్నాం. ఎంచేతంటే ఏదైతే ఇది ఉందో స్వర్ణ ఉందో ఆ స్వర్ణ పడిపోయి ఉంటుంది. ఆ పడిపోయిన వరిని ఆల్రెడీ మనం మాసూలు చేయటం జరిగింది. 98% ఆల్రెడీ తీసేసుకోవటం, పోయటం, ధాన్యం కూడా షిఫ్ట్ చేయటం జరిగింది. అంచేత రైతు మెయిన్గా సేవ్ అయ్యారు అక్కడే. ఇప్పుడున్న ఏదైతే 14, 18, 13, 18 ఏదైతే ఉందో ఆ 13, 18 నిటారుగా నిలబడే ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కూడా రైతు అదృష్టవంతులది. దానివల్ల ఏమాత్రం నష్టం జరగదని దాన్ని కూడా మొత్తం ఈ కొంచెం వర్షం తగ్గిన వెంటనే కట్ చేసి
ఆ ధాన్యాన్ని అంతటికీ కూడా షిఫ్ట్ చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా గిట్టుబాటు ధర అందే విధంగా 2-3 రోజులను డబ్బులు వేసే విధంగా 21 రోజుల టైం ఉన్నా అందించే కార్యక్రమం చేస్తున్నాం. రైతు బాగుండాలనే ఇది మీద రైతుకి అండగా నిలబడాలని ఎప్పటికప్పుడు ఆయన మానిటరింగ్ చేస్తూ సీఎం గారు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రకంగానే చేసుకుంటా పోతున్నాం. ఏదైతే తీర ప్రాంతాల్లో మరి జనానికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరిని కూడా రక్షించే కార్యక్రమంలో అధికారులందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క వ్యక్తికి కూడా నష్టం జరగకుండా కాపాడుకోవాలన్న దాని మీద అనుక్షణం అప్రమత్తంగా కోస్టల్ ఏరియా అంతా కూడా సముద్ర తీర ప్రాంతాలంతా కూడా ఎక్కడికెక్కడ అలాట్ చేసి మన స్కూల్స్లోనే అక్కడిలోనే షిఫ్ట్ చేసి వాళ్ళకి భోజన సదుపాయాల కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మినిట్ టు మినిట్ మానిటరింగ్ చేస్తున్నారు. అందరినీ ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఆదుకునే విధంగా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. పోతూ పోతూ మిచాంగ్ తుఫాన్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రాంతంలో పెనుబీపత్సం సృష్టించింది. తుఫాన్ తీరం దాటగానే బలమైన ఈదురు గాలులతో పాటు 2 గంటల పాటు కుంభవృష్టిగా వర్షం కురిసింది. వీటికి సుడిగాలులు కూడా తోడవడంతో వందలాది కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. గాలులకు భారీ వృక్షాలతో పాటు కరెంటు స్తంభాలు కుప్పకూలి ఇళ్లపై పడ్డాయి. తెల్లవారుజాము వరకు వర్షం కుంభవృష్టిగా కురుస్తూనే ఉండడంతో వేలాది ఎకరాల్లో చేతికొచ్చిన వరి పంటను రైతులు కోల్పోయారు. ఉదయాన్నే జరిగిన నష్టాన్ని చూసి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎక్కువ సంఖ్యలో కొబ్బరి చెట్లకు నష్టం వాటిల్లింది. నరసాపురం మండలంలోని లిఖితపూడి, కొప్పర్రు, రుస్తుంబాద పంచాయతీల్లో తీవ్ర నష్టం జరిగింది. కరెంటు స్తంభాలు నేలకూలడంతో చాలా గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. ఒక్క సెకను సుమారు 60 సెకండ్ల పాటు, ఒక నిమిషం సుమారు 60 సెకండ్ల పాటు సుడిగాలి అంటే విరల్ విండ్ ఈ లిఖితపూడి మెయిన్ రోడ్డు మీద చేసిన విధ్వంసానికి మరి కరెంటుకు సంబంధించి ఇక్కడున్న చెట్లన్నీ కూడా లైన్ల మీద పడిపోయి 10 స్తంభాలు విరిగిపోయి లిఖితపూడి గ్రామానికి వెళ్ళవలసిన కరెంట్ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మరి ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో మరి మా విద్యుత్ సంస్థ ద్వారా మా టీం అంతా కూడా వచ్చి రాత్రికి ఎటు పరిస్థితుల్లో లిఖితపూడికి కరెంట్ ఇచ్చి ఈ పరిస్థితి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వేరే చోట కూడా ఎలాంటి పాలకొల్లు ప్రాంతంలో కూడా ఇలాగే వెలివెల గ్రామంలో జరిగింది. అక్కడ కూడా రెస్టోర్ చేసి ఇదంతా కూడా నార్మల్సీ రెస్టోర్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం, కొంగవారిగూడెం, కరటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతత. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 83.50 మీటర్లు కాగా ప్రస్తుతం 82.68 మీటర్లు చేరుకున్న నీటి మట్టం. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 15,372 క్యూసెక్లు చేరుతున్న నీరు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 4.428 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 1,400 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో మిచాంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. పెను తుఫాన్ తీరం దాటగానే బలమైన ఈదురు గాలులతో పాటు 2 గంటల పాటు కుంభవృష్టిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, పట్టణంలోని ప్రధాన రహదారులు మోకాలు లోతు నీట మునిగాయి. దుకాణాలు, ఇళ్లల్లోకి నీరు చేరింది. ట్రాఫిక్ స్తంభించిపోయింది. పట్టణంలోని పలు వార్డులు, కొన్ని గ్రామాల్లో అంధకారం అలముకుంది. అధికార యంత్రాంగం అప్రమత్తమై పునరుద్ధరణ పనులు చేపట్టింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్.
పెదమల్లం గ్రామంలో టోర్నడోలు విధ్వంసం. ముఖ్యమంత్రి తుఫాను బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాకాని భరోసా. ఎర్రకాల్వ జలాశయానికి పెరుగుతున్న వరద ఉధృతి. 1400 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.